నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్ర పేపర్ మిల్స్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో జనసేన క్లీన్ స్వీప్. ఘన విజయంపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హర్షం. ఇన్నేసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ వివాదం, బాధితులకు న్యాయం చేయాలి. జిల్లా సహకార అధికారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల వినతి. రాజమండ్రిలో సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన డాక్టర్ గాని భాస్కరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని గౌతమ బుద్ధుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బౌద్ధ ధమ్మ పీఠాధిపతి బంతే అనాలయ, శ్రీలంక నుంచి విచ్చేసిన డాక్టర్ బోధగామ చండిమా నాయకే తిరోలా ఆశీస్సులు స్వీకరించిన మంత్రి దుర్గేష్ పలు దేశాల నుంచి వచ్చేసిన బౌద్ధ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బుద్ధుడు సంచరించిన పవిత్ర ప్రాంతంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరానికి గుర్తింపు ఉందన్నారు. ముందుగా టెంపుల్ ప్రారంభోత్సవం మన విశిష్ట అతిథి కందుల దుర్గేష్ గారు అలాగే మత పెద్దలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సార్ మన సహనంగా ఉంటే కాసేపు తర్వాత అందరూ కూడా లోపలికి రావచ్చు. ఒకసారండి. బంతీజీలందరూ లోపలికంట ముందుకు నడుస్తాం. యుక్తేన ధూపేనాహం సుగంధిన పూజనీయంతం పూజాభాజనం సుగంధికాయ వదనం అనంతగుణ సుగంధినాహం గంధేన పూజయామి తథాగతం. చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో రాత్రి ఇంకో ముఖ్య అతిథి బూరుపల్లి శేషారావు కూడా పాల్గొన్నారు. మరి అలాగే చాలామంది అతిథులు నిన్న వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మినిస్ట్రీ గారికి వేరే కారణాలు ఉండడం వల్ల మనతో చాలా సమయమే మనతో గడిపి మరి రాజమండ్రి అలాగే భోగాపురంలో కూడా రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో 3 యూనియన్ల మధ్య చివరి వరకు నువ్వా నేనా అనేటట్టు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గౌరవ అధ్యక్షులుగా ఉన్న జనసేన ట్రేడ్ యూనియన్ 258 ఓట్లతో మొదటి స్థానం నిలిచి ఘన విజయం సాధించింది. వైసీపీ అనుబంధ ప్యానెల్ 2వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో కష్టపడిన కార్మిక నాయకులను, కార్మిక సోదరులను ఎమ్మెల్యే బత్తుల పూలమాలలతో సత్కరించి సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సవాల మధ్య జరిగిన ఈ విజయోత్సవ వేడుకలో జనసేన పార్టీ అగ్ర నాయకులు వై శ్రీను, అతి సత్యనారాయణ, ప్రియా సౌజన్య, ఇతర ముఖ్య నాయకులు, కార్మిక నేతలు, కార్మిక సోదరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తరఫున ఒక ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం కానీ, ట్రేడ్ యూనియన్ ఏర్పాటు అయిన తర్వాత
మొట్టమొదటి ఎన్నికల్లోనే అఖండమైన మెజార్టీ సాధించినటువంటి కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ కార్మికులందరూ కూడా ఏదైతే ఐకమత్యంతో ఇవాళ ఎలక్షన్లో విన్ అవ్వడం కోసం పనిచేసి ఉన్నారో, అలాగే రేపు రాబోయే రోజుల్లో యాజమాన్యంతో కార్మికుల తరఫున కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి కార్మికులు ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిజం చేసే విధంగా కార్మికులందరికీ న్యాయం జరిగేలాగా మీ యొక్క పోరాటానికి జనసేన పార్టీ తరఫున మేము ఎప్పుడూ కూడా మీకు అండదండలుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడంలో కానీ ఈ ఎన్నికలను నడిపించడంలో కానీ ముందుకు నడిపించినటువంటి రాజనగరం శాసనసభ్యులు సోదరులు బొత్తుల బలరామకృష్ణ గారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఎన్నిక సందర్భంగా జనసేన పార్టీ విజయం నిరంతరం ఒక ప్రక్రియగా నిరంతరం ఈ గెలుపు ముందుకు సాగాలని ఈ గెలుపులో భాగస్వామ్యులైనటువంటి కార్మికులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీ కూటమిలో ఉండి తెలుగుదేశంతో కలవకుండా విడిగా చేశారు. ఇది యూనియన్ ఎన్నికలకి పార్టీలకి సంబంధం లేకుండా జరిగినటువంటి ఇది. ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఎవరి పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా యూనియన్ కార్మికుల ప్రయోజనాల కోసం కార్మికులు ఏదైతే హక్కులు మాట్లాడుతూ ఉన్నారో ఎటువైపు న్యాయం ఉందో వాళ్ళందరూ కలిపి పోరాడి గెలిపి సాధించుకున్నదే తప్ప దీనికి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి ఏ రకమైన సంబంధం లేదు. యాజమాన్యం యొక్క మొండి వైఖరితో కార్మికులు అన్ని విధాలుగా కూడా అన్యాయమే చేసింది. గతంలో జరిగినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల యొక్క హక్కుల గురించి కానీ కార్మికుల యొక్క ఇబ్బందుల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ యాక్టివ్గా ఉండి ఇక్కడ కార్మికుల పక్షాన పోరాడి అలాగే కార్మికులకు ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకు వెళ్తా జరిగింది. జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ ఈ యొక్క పేపర్ మిల్లో ఆవిర్భవించింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందులో నన్ను గౌరవాధ్యక్షుడిగా పెట్టుకోవడం అలాగే ఇక్కడ సభ్యులందరూ కూడా నన్ను ముందు పెట్టుకుని వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో పనిచేసుకున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్లో ఈ యొక్క పూర్తిగా కార్మికుల యొక్క విజయంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కార్మికుల యొక్క విజయం. ఎప్పటి నుంచో కార్మికులు పడుతున్న అష్ట కష్టాలకి అగ్రిమెంట్ విషయాల్లో కానివ్వండి లేకపోతే కార్మికుల హక్కుల విషయంలో కానివ్వండి ఏదైతే మనకి పరంపర కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల విషయాల్లో కానివ్వండి పర్మనెంట్ విషయాల్లో కానివ్వండి లీవుల విషయాల్లో కానివ్వండి క్యాంటీన్ విషయాల్లో కానివ్వండి అగ్రిమెంట్ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మంచి జరుగుద్దనే ఒక నమ్మకంతో ఈరోజు జనసేన ట్రేడ్ యునైటెడ్ ఫ్రంట్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కార్మికులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కార్మికుల విజయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది కార్మికుల యొక్క విజయం, 4 యూనియన్ల యొక్క విజయం. 4 యూనియన్లు కలిసికట్టుగా ఇక్కడ ఏర్పడి ఇక్కడ ఏదైతే దళారీ వ్యవస్థ ఉందో ఇక్కడ ఏదైతే కొంచెం కార్మికులు ఇబ్బంది పెట్టే వ్యవస్థ ఉందో అన్నిటికీ చెక్ పెట్టాలని కార్మికులే స్వయంగా ఇక్కడ ఎలక్షన్ చేసుకుని కార్మిక సంఘాలు ఐక్యమత్యంతో వీళ్ళంతా కూడా విజయం సాధించినందుకు ప్రతి కార్మికుడికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున రాజనగరం నియోజకవర్గం తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ ఇది ఏదైతే జనసేన పార్టీ ఉందో పేదవాడి కన్నీళ్లు తొడవడానికి ఏర్పడిన పార్టీ. రాష్ట్రంలో ఎక్కడైనా సరే పేదవాడు కంట కన్నీరు కార్చకుండా ఉండాలి అని అంటే జనసేన పార్టీ ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అయితే అదే సిద్ధాంతంలో అదే అడుగుజాడలో నేను నడుస్తూ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లో పెట్టాము. కాకుండా జనసేన పార్టీ ట్రేడ్ యూనియన్ అత్యధిక ఓట్లను ఇక్కడ గెయిన్ చేసి మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపుని కార్మికులకు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తామని వాసంశెట్టి రమణమ్మ వెంకట్రావు దంపతులను మోసగించి స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల స్థిరాస్తుల విషయంలో ఇన్ని
పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సిబ్బంది మేనేజ్మెంట్ పాత్రపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుని ఆస్తులను రమణమ్మ దంపతులకు స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్పర్సన్ ఎల్వి ప్రసాద్ బృందం బాధిత దంపతులతో కలిసి సహకార అధికారి ఎం వెంకటరమణకు వినతి పత్రాలు సమర్పించారు. నా పేరు వాసంచెట్టి వెంకటరావు అండి. నా మిస్సెస్ వాసంచెట్టి రవణమ్మ. ఈవిడి పేరు మీద మేము 96లో 50,000 తీసుకున్నాం సార్. 50,000 తీసుకుని మేము 2001 కానీ వెంకటరావు సార్, వాసంచెట్టి రవణమ్మ అండి. అండి ఇన్స్టిట్యూట్ కోఆపరేటివ్ బ్యాంకులో తీసుకున్నాం సార్. 96లో సార్. 96లో తీసుకుని మేము 2001 నుంచి 5 దాకా 1,05,000 కట్టేసాం సార్. కట్టేసి అప్పు తీరిపోయింది. మాకు డాక్యుమెంట్స్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. ఎన్నిసార్లు అడిగినా ఇస్తలేదు సార్. వీళ్ళు తిరిగి 2016లో మాకు 61 లక్షకి బాకీ ఉన్నారని నోటీస్ పంపించారు సార్. నోటీస్ పంపితే ఆ నోటీస్ పెట్టుకుని వెళ్ళాం. వెళ్తే ఏంటయ్యా ఎంత బాకీ ఉన్నది ఏంటంటే, అబ్బాయి మీరు 96లో 50,000 తీసుకున్నారు, 99లోనేమో 2 లక్షలు తీసుకున్నారు, 2000లో ఒక 5 లక్షలు తీసుకున్నారు, 2001లోనేమో ఒక 5 లక్షలు తీసుకున్నారు అని చెప్తున్నారండి. అదేంటంటే ఇన్నప్పులు ఎలాగ ఇచ్చారు ఏంటి డీటెయిల్స్ ఇమ్మన్నాం సార్. డీటెయిల్స్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. 2016 నుంచి ఈ వేళ వరకు కూడా మమ్మల్ని ఇలాగా రోడ్డు మీద తిప్పుతున్నారు తప్ప, బ్యాంక్ తిప్పుతున్నారు తప్ప మాకు కనీసం లోన్ ఒక బాపత మాకు ఆ అకౌంట్ ఇమ్మంటే ఇస్తలేదు సార్. ఈ రోజు వరకు కూడా కోఆపరేటివ్ అదే సునిశ్చేట కోఆపరేటివ్ బ్యాంక్ అండి. ఈ రోజు వరకు కూడా మాకు అకౌంట్ ఇస్తలేదు. అలాగే మేము పెట్టింది 94 గజాలు డాక్యుమెంట్స్ ఇస్తారు. డాక్యుమెంట్స్ పెడితే వీళ్ళ ఏలంలో ఏం చేశారంటే 94 గజాలు ప్లస్ మా బాబు పేరున 175 గజాలు ఉందండి బిల్డింగ్. అది 2 కూడా ఆక్యుపై చేశారు సార్ వాళ్ళు. సార్ 2 కూడా ఆక్యుపై చేస్తే ఏంటంటే అబ్బే మొత్తం అంతా ఇదే అనేసి వాళ్ళు మమ్మల్ని ఇది ఇన్స్టిట్యూట్ బ్యాంకులో అండి 50,000 తీసుకున్నాను 96. నేను చాలా సంతకాలు తీసుకున్నారండి. అప్పుడే తీసేసుకున్నారు సంతకాలు ఎన్నికలు అన్నీ. మాకు తెలియదు కదండి. 7 ముద్ర ఏమంటే వేసేసాం. ఆ తర్వాత మళ్ళీ నేను బ్యాంకులోకే వెళ్ళలేదండి. అందుకని మాకు ఇప్పించాలండి. మళ్ళీ ఇన్ని వచ్చాయి అన్ని 5 లక్షలు ఇచ్చామని అన్నారు. కానీ అప్పుడు మాకు సంబంధం లేదండి, మేము వెళ్ళలేదు అసలు. జరిగిన సంఘటన మీద ఇది చీటింగ్ మీద మీరు పోలీస్ కేసు అని పెట్టారా? పెట్టాను సార్. ఏమన్నారు? వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, సూపరింటెండెంట్ గారికి ఇచ్చాం సార్. అవి కూడా ఉన్నాయి సార్. అందరికి వాళ్ళు కూడా ఏమీ చొరవ తీసుకోలేదు సార్. అయిపోయిందా? చెప్పండి, ఏమని చెప్పు. నీకు అదండి ఆస్తులు 2 ఆస్తులు సార్. 2 ఆస్తులు అండి. మా అబ్బాయిది ఎదరేమో 175 గజాలండి. వెనకాలదేమో మేము బ్యాంకులో పెట్టింది వెనకాలండి 94 గజాలు. కానీ బ్యాంకులో ఉన్నది 94 గజాల డాక్యుమెంట్ సార్. 175 గజాల డాక్యుమెంట్ మా దగ్గర ఉంది సార్. ఉన్న దాని మీద ఒక రోజునే మొత్తం పోలీసులు, రవిడీలు, లేడీస్ పోలీసులు. నా పేరు ఎం సత్యనారాయణ అండి. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘంలో మెంబర్ని. ఈ వాసంచెట్టి రమణమ్మ గారు, వాసంచెట్టి వెంకటరావు గారు 2 రోజుల కిందటే మా సంఘాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. జరిగిన సంఘం అంతా విని చాలా ఆశ్చర్యపోయాము. 1996లో రమణమ్మ గారు పేర 50,000 రుణం ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకు శ్యామలానగర్ శ్యామలా టాకీస్ ఎదురున్న అంటే మెయిన్ బ్రాంచ్ నుండి తీసుకున్న తర్వాత వారు ఆర్థిక స్థోమత సరిగ్గా లేక 2001 నుంచి 2005 మధ్యన దఫాలుగా 1,05,000 రూపాయలు జమ చేశారు బ్యాంక్కి. అయితే వీరి దగ్గర పాస్బుక్ లేకపోవడం, ఎంట్రీస్ వేయించుకోకపోవడం, అమాయకులు చదువు లేదు, సంతకం తప్ప ఆయనకి చదవడం రాదు, ఆవిడకి వేలిముద్ర తప్ప ఆవిడకి చదువుకోలేదు. కాబట్టి బ్యాంకు వారు ఎక్కడెక్కడ
వేలిముద్రలో సంతకాలు పెట్టమంటే అక్కడక్కడ పెట్టేశారు. పెట్టిన తర్వాత 2016లో వీరికి నోటీస్ ఒకటి వచ్చింది. మీరు తీసుకున్న లోన్ మీద అంటే 2 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు మొత్తం 12 లక్షలు 1999లో 2 లక్షలు, 2000 సంవత్సరంలో 5 లక్షలు, 2001 సంవత్సరంలో 5 లక్షల లోను మరలా తీసుకున్నట్టుగా చూపించి రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్ మిల్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఉత్కంఠభరితంగా ముగిశాయి. 3 ప్రధాన కార్మిక సంఘాల మధ్య జరిగిన ఈ పోటీలో యునైటెడ్ ఫ్రంట్ ట్రేడ్ యూనియన్ అత్యధిక ఓట్లు సాధించి తొలి స్థానంలో నిలిచింది. అయితే నూతన కార్మిక చట్టాల ప్రకారం గుర్తింపు సంఘంగా ఎంపిక కావడానికి అవసరమైన 51% ఓట్లు ఏ ఒక్క ప్యానెల్ కు లభించకపోవడంతో చట్టంలోని నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తం 711 మంది ఓటర్లుండగా వారిలో 707 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 99.45% పోలింగ్ నమోదైంది. పోలైన ఓట్లలో 1 చెల్లనిదిగా తేలడంతో 706 చెల్లుబాటు అయ్యే ఓట్లను పరిగణలోకి తీసుకుని ఫలితాలు ప్రకటించారు. పేపర్ మిల్ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు డిఫరెంట్ తీర్పునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చట్ట సవరణలో 51% వస్తేనే మరి ఆ యూనియన్ గుర్తింపు యూనియన్ కింద నిలుస్తుంది. లేని పక్షంలో 20%కి ఒకరి చొప్పున నెగోషియేషన్స్లో ఒక్కొక్క యూనియన్ తరఫున ఉండొచ్చు అనేటువంటిది ఏదైతే చట్ట సవరణ జరిగిందో ఈ మధ్యకాలంలో కొత్త చట్టాల్లో ఇచ్చారు. వాళ్ళు దాన్ని అనుసరిస్తూ మరి ఇక్కడ ఇవాళ ఇచ్చినటువంటి ఎన్నికల తీర్పును చూస్తే మరి ప్రతి యూనియన్ నుంచి కూడా ఇద్దరిద్దరు నెగోషియేషన్కి వెళ్ళేటట్టుగా వచ్చింది. సో అల్టిమేట్గా ఏదైనా ఈ ఎన్నికలు అనేటువంటి వాళ్ళకి మంచి జరగడం కోసం తప్పితే ఎవరు స్వార్థం కానీ ఎవరికి ఇందులో ఏం వ్యక్తిగతంగా కలిసి వచ్చేటటువంటిది ఏం లేదు. ప్లస్ కార్మికులు ఏదైతే తీర్పిచ్చారో డెఫినెట్గా అందరం దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. చక్కగా అందరూ కలిసి మంచి అగ్రిమెంట్ చేసుకోవాలని, కార్మికులకి మంచి జరగాలని మనసా వాచ అందరం కూడా కోరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి 5 యూనియన్స్ కూడా సిన్సియర్గా పూర్వం నుంచి కూడా చాలా కమిట్మెంట్తో కార్మికులకి మంచి చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో పనిచేసేటటువంటి నాయకులు ఉన్నారు. అందరూ కూడా కార్మికులు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అందరూ కలిసి కార్మికులకి మంచి జరిగేటట్టుగా, మంచి అగ్రిమెంట్ జరిగేటట్టుగా, వేతన సవరణ కానీ అన్నీ కూడా యాజమాన్యంతో చక్కటి నెగోషియేషన్స్ జరిగి అందరికీ మంచి జరిగేట్టుగా చూడాలని మనస్ఫూర్తిగా. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రాజమండ్రి పరిశ్రమలో ఈరోజు గుర్తింపు ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి జరిగి కొత్త లేబర్ కోడ్స్లో 51% దాటితేనే యూనియన్కి గుర్తింపు వచ్చేటువంటి ఒక మార్పు వచ్చింది. అట్లాంటి 51% దాటి ఇవాళ ఎన్నికల్లో ఏ యూనియన్కి కూడా ఓట్లు రాలేదు. అందుచేత దాదాపుగా 3 యూనియన్లకి 30-35% అటు ఇటుగా ఓట్లు వచ్చాయి. అందుచేత కొత్త లేబర్ కోడ్స్ ఉన్నటువంటి నెగోషియేటింగ్ కౌన్సిల్ ఏర్పడే అవకాశం ఉంది. ఏమైనా కార్మికులు ఇచ్చిన తీర్పుని మేము ఐక్య కార్మిక ఫ్రంట్, ఐఎన్టీసీ, సిఐటియు, బిఎంఎస్, ఎస్డబ్ల్యూడబ్ల్యూఏ, వైఎస్ఆర్సీ ఎంప్లాయీస్ యూనియన్ 5 యూనియన్లు గౌరవిస్తా ఉన్నాం. ఈ ఫ్రంట్కి 228 ఓట్లు వేసినటువంటి కార్మికులందరికీ పేరు పేరున 5 యూనియన్లు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ నెగోషియేటింగ్ కౌన్సిల్ ఇట్లాంటి సిస్టమ్ లేబర్ కోడ్స్లో వచ్చిన సిస్టమే యాజమాన్యాలకి మేలు చేసేటువంటి సిస్టము. అందుకనే కార్మిక చట్టాలను సవరణ చేసి ఇట్లాంటి పద్ధతి తీసుకొచ్చారు. ఏమైనా నెగోషియేటింగ్ కౌన్సిల్లో మా ఫ్రంట్కి కూడా భాగస్వామ్యం వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఈ పేపర్ మిల్ కార్మికులకు సంబంధించి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నా, ఈరోజు శాసనసభ్యులుగా లేకపోయినా జక్కంపూడి రాజా గారు, అట్లాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఉన్న 5 కార్మిక సంఘాలు కార్మికుల తరఫున పోరాడాయి, నిలబడ్డాయి. రేపు కౌన్సిల్లో వచ్చిన ప్రాతినిధ్యాన్ని కూడా కార్మికుల సంక్షేమం కోసం నిలబడతాం. ఖచ్చితంగా కార్మిక హక్కుల్ని కాపాడడం కోసం నిలబడతాం. ఎవరన్నా యాజమాన్యానికి లొంగుబాటుగా వ్యవహరిస్తే వాళ్ళ బండారాన్ని కార్మికుల మధ్య పెట్టే పరిస్థితిని కూడా తీసుకొస్తాం. ఈ ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా
జక్కంపూడి రాజా గారికి, శివరాం సుబ్రహ్మణ్యం గారికి 5 యూనియన్ల ఫ్రంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. జరిగినటువంటి ఎన్నికల్లో కార్మికులందరూ కూడా కలిపి ఏకపక్షంగా ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క యూనియన్కి కానీ ఏకపక్షంగా గెలుపనేది ఇవ్వలేకపోయారు. ఎందుచేత అంటే ప్రతి కార్మికుడు కూడా ఒక ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుచేతంటే ఈరోజు ఈ 5 యూనియన్ల ఐఎన్టీయూసీ ఫ్రంట్ ఏదైతే ఉందో మా యూనియన్ తరపు మా ఫ్రంట్ తరపు నుంచి కూడా మేము ఏ విధమైనటువంటి ప్రజలను మా కార్మికులను కూడా ప్రలోభాలు పెట్టకుండా మేము ఇతర పార్టీల్లాగా వాచీలు పంచిపెట్టలేదు, ఇతర పార్టీల్లాగా డబ్బులు పంచిపెట్టలేదు. స్వచ్ఛందంగా ఎప్పటికీ కూడా కార్మికుల పక్షాన నిలబడ్డాం. ఈ 5 యూనియన్ల ఫ్రంట్గా కార్మికులు మమ్మల్ని నమ్మినందుకు మాకు ఇచ్చినటువంటి రిజల్ట్ని మేము హార్ట్ఫుల్గా మేము స్వీకరిస్తూ రానున్న రోజుల్లో కూడా ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకి నెగోషియేషన్ కమిటీగా కౌన్సిల్ కమిటీకి ఏర్పడి మేమంతా కూడా మళ్ళీ 3 ఫ్రంట్ల నుంచి ఇద్దరిద్దరు చెప్పిన అగ్రిమెంట్ చేయడానికి మా వంతుగా మా ఫ్రంట్గా ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడతాం, మంచి అగ్రిమెంట్ని సాధిస్తాం. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా మా అధినాయకులైనటువంటి శివరాం సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా జక్కంపూడి రాజా గారి సలహాలు సూచనల మేరకు కార్మికులకి రానున్న రోజుల్లో మంచి అగ్రిమెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ కార్మికులందరూ కూడా మరొకసారి ఈ యొక్క గెలుపుని మాకు అందజేసినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కార్మికుల పక్షాన నిలబడే ఫ్రంట్ ఏదైనా ఉందంటే అది ఐఎన్టీయూసీ ఫ్రంట్ అని చెప్పేసి మేము చాలా స్వచ్ఛందంగా చెప్పగలుగుతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు గురువారం శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గులిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిఎస్ఎల్ హాస్పిటల్, జిఎస్ఎల్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరం కొనసాగింది. ఈ వైద్య శిబిరాన్ని జిఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ తరుణ్ గోగినేని పర్యవేక్షణలో సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు వైద్య సేవలు పొందారు. జనరల్ మెడిసిన్ తో పాటు గుండె, ఊపిరితిత్తులు, గ్యాస్ట్రో, చెవి, ముక్కు, గొంతు, కన్ను, క్యాన్సర్, దంత వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. అందరికీ నమస్కారం. అది వెంకటేశ్వరరావు గారు ఒక 10 రోజుల క్రితం వచ్చి ఇలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన సౌండ్ అండ్ లైట్స్ అసోసియేషన్కి మెడికల్ క్యాంప్ చేద్దాం. అది చాలా చక్కటి ఆలోచన ఆయనకి రావడం. అంటే ఆయనకి మీ అసోసియేషన్ వాళ్ళందరి మీద ఎంతటి అభిమానం, ప్రేమ ఉందనేది ఆయన అడిగిన రిక్వెస్ట్లో నాకు బాగా తెలిసింది. సో ఈ షార్ట్ స్పాన్లో కూడా మేము ఇమీడియట్గా అరేంజ్ చేయడం అనేది జరిగింది. భాస్కర్ గారు చెప్పినట్టు ఈ స్క్రీనింగ్ అనేది ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతో ఉపయోగం. అంటే మనం ఈ సంవత్సరం ఐడెంటిఫై చేసినవి లేదా చేయాల్సినవి అది సీరియస్గా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై ఇయర్ కానీ ప్రతి ఇయర్ మనం కన్సిక్యూటివ్గా చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏమన్నా లక్షణాలు ఏమైనా ముందే బయటపడి ఎర్లీ స్టేజ్లో కానీ మొదటి దశలో కానీ గుర్తించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ క్యాన్సర్కి సంబంధించే కాకుండా ప్రతి స్పెషాలిటీకి, సూపర్ స్పెషాలిటీకి అన్ని వైద్య సేవలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో అవన్నీ మీరు సద్వినియోగపరచుకోండి. దాంతోపాటు చుట్టుపక్కల మండలాల వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. నెక్స్ట్ టైం మేబీ వాళ్ళ మండలాల దగ్గర కూడా కొంచెం క్రౌడ్ని గ్యాదర్ చేసి పూల్ చేసుకుంటే మనం అక్కడ కూడా వచ్చి ఇదే ఫెసిలిటీ అందజేయచ్చు. అంటే మీరు రాజమండ్రి దాకా రావాల్సిన అవసరం లేదు. మేబీ వేరే మండలాలకు కూడా అన్ని అందుబాటులో వెంకటేశ్వర గారు చెప్పారు ఇందాక 3-4 మండలాలు కలిపి చేయడం కూడా అది కూడా మంచి ఆలోచన. సో ఈ ఫెసిలిటీ అనేది ఈరోజు అందరూ యూజ్ చేసుకుని ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అంటే ఒకటేమో కార్డియాక్ స్క్రీనింగు, మనకి కార్డియాక్ సిటీ స్కాన్ ఉన్నాయి. అందువల్ల కార్డియాక్ యాంజియోగ్రామ్ చేయించుకుంటే ఫ్యూచర్లో మనం వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం ముందే గుర్తించవచ్చు. హార్ట్ వర్క్ను, తర్వాత బ్రెయిన్ వర్క్ కూడాను, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మన డిజిటల్ మ్యామోగ్రఫీ ఉంది. ఆ మ్యామోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. రీసెంట్గా గోదావరి సిటీ స్కాన్ పైన వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ది మనం హార్మోన్స్, తర్వాత నాట్ ఓన్లీ హార్మోన్స్ ఇంక్లూడింగ్ ది జీన్స్ టెస్ట్. ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ కూడా ఒకళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు ఎంతో రిస్క్ ఉంటారో కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. అది 1వ తారీఖున స్టార్ట్ అవుద్ది ఆ ప్రాజెక్టు.
అందువల్ల డెఫినెట్గా మీకు అన్నీ మంచి జరుగుతాయి. క్యాంప్ గురించి మీ పేరు చెప్పండి. ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు వెంకటేశ్వర, సత్య సౌండ్ స్వరూప సప్లైస్. నేను గత కొన్ని రోజులుగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరం మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయాలని నా మనసులో సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చిన తడుగానే జిఎస్ఎల్ భాస్కర్ దగ్గరికి నేను వెళ్ళి ఆయన అడిగిన వెంటనే తప్పకుండా చేయి వెంకటేశ్వరరావు, అది అందరికీ పనికొచ్చింది అని చెప్పేసి ఒక వెహికల్ అడిగాను నేను. ఆయన 2 వెహికల్ ఇచ్చి డాక్టర్లని 25 మంది స్టాఫ్ పంపిస్తున్నారు. 25 మంది 50 మంది స్టాఫ్ని పంపించి ఈవేళ చాలా విజయవంతంగా చాలామంది సభ్యులకి ఉపయోగకరంగా ఉంటుందని. మా వ్యాపారం ఎప్పుడు కూడా చాలా టెన్షన్తోటి, చాలా కష్టాలతో కూడుకున్న పని. మిగిలిన వాటికంటే మేము మైక్ లైటింగ్ అసోసియేషన్ వాళ్ళు బాధలు పడే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలి అంటే మా రాత్రులు పగలు కష్టపడి పనిచేయడం ఒక ఒత్తితే, దాన్ని మళ్ళీ మేము ప్రజల్లో ప్రోగ్రాం చేసేటప్పుడు ఆపరేటర్ కానీ గబుక జనరేటర్లో డీజిల్ నలపడి జనరేటర్ ఆగినా సరే అక్కడ మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పైగా మమ్మల్ని చాలా మాటలతో దూషించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే సౌండ్ కానీ ఒక పబ్లిక్ మీటింగ్ వేసేటప్పుడు ఆ మీటింగ్లో సౌండ్ ఎవరో పబ్లిక్ జనం వచ్చి ఏదో వైర్ తన్ని పొరపాటున ఆగినా ఆ ప్రభావం కూడా మా మీద పడుతుంది. అని చేత ఎప్పుడు ఒక పెళ్లి చేయాలి అంటే ఆ పెళ్ళిలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రతి వాళ్ళకి తెలుసు. ప్రతి ఆ పెళ్లి పెద్దకి తెలుసు ఎంత కష్టపడాలో, ఎంత తిరగాలో. 2 నెలలు 3 నెలలు పెట్టి పని చేస్తుంటారు. కానీ వాళ్ళు మాకు కాంట్రాక్ట్ రూపంలో మాకు ఒకసారి అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యత మా నెత్తి మీద పెట్టుకుని చాలా కష్టంతో రిస్క్ తోటి చేస్తుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అయినా సరే వాళ్ళతో కూడా ఉండి మేము ఓనర్స్ తప్పకుండా కూడా ఫాలో అయ్యి పని చేయించుకుని చాలా టెన్షన్లతో కూడుకున్న వ్యాపారం మేము చేస్తున్నాం. మేము నాకు తెలిసి నేను పుట్టడం రామకృష్ణ మైక్ సర్వీస్ ఫస్ట్ 1959లో స్టార్ట్ చేశారు రాజమండ్రిలో. అప్పటి నుంచి కూడా మా తండ్రి తరం అయిపోయిన తర్వాత నేను, నా తరం అయిన తర్వాత మా అబ్బాయి, అలాగే ఈ తరాలుగా చాలామంది ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాం. వేరే వృత్తులకి వెళ్ళలేక, ఆర్థిక స్తోమతలు లేక ఇందులోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటిది మేము చాలా టెన్షన్తో కూడుకున్న వ్యాపారం. జాతీయ రహదారిపై వారం క్రితం గుర్తు తెలియని భారీ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరంలోని 49వ వార్డు క్వారీ ఏరియా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. గాయపడిన వారు మల్లిరెడ్డి వెంకటేష్, ప్రశాంత్ కుమార్లు. తీవ్రంగా గాయపడిన వీరిని నగరంలోని ప్రముఖ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. అనుకోని విధంగా సంభవించిన ఈ ప్రమాదం పట్ల నిరుపేదలైన ఆ కుటుంబాలకు వీరికి చికిత్స అందించలేని నిస్సహాయ స్థితిలో ఉండగా, డబ్బులు లేకపోతే పేదల ప్రాణాలు పోవాల్సిందేనా అనే భావనతో డబ్బు కన్నా ప్రాణం మిన్నాని తలపోసిన బాధితుల సమీప ప్రాంతాల కుటుంబాలు, వ్యక్తులు మానవతా సహాయంగా కొంత మొత్తాన్ని ఆర్థికంగా చేయూత అందించడంతో, అత్యవసర చికిత్స చేయించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఎవరికి తోచిన సహాయం వారు ఫోన్ పే కానీ సొంతంగా వీరి ఇంటికి వద్ద వచ్చి కానీ సొంత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా మనవి చేశారు. మల్లిరెడ్డి వెంకటేష్ భార్య లేదా కూతురు. సెల్ నెంబర్ 9160539303, దడాల లక్ష్మి 9515496989. కుటుంబ సభ్యుల సెల్ నెంబర్లకు సహాయం చేసే పెద్ద మనస్సు చూపించగలరని కొండబాబు విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నా పేరు బెర్రే కొండబాబు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ కూడా. నేను రాజమండ్రి ప్రజానికానికి చేతులు జోడించి నమస్కరించేది ఏంటంటే, దయచేసి ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల మల్లిరెడ్డి వెంకటేష్, అదేవిధంగా ప్రశాంత్ కుమార్ ఇద్దరు కూడా యాక్సిడెంట్లో ఘోరమైన ప్రమాదం వాటిల్లింది. ఆ ప్రమాదం అంత ఇంత కాదు, లారీ ఢీకొట్టే పరిస్థితి కనపడింది. బైక్తో వెళ్ళి లారీని ఢీకొట్టడం జరిగింది.
ఇంత గట్టి ప్రమాదం జరిగి మరి కిడ్నీలు కానీ యూరినల్ ట్రాక్ కానీ లేకపోతే చాలా పెద్దానికైతే చాలా ప్రమాదం ఏర్పడింది. కదలలేని పరిస్థితి, ఇంకా ఒక సంవత్సరం వరకు లేవలేని పరిస్థితి ఉంది. పేదల వరకు వస్తే కటికి పేదలు, మరి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు 10,000, 5,000, 20,000, 25,000, 50,000 కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సాయం వల్ల ఇప్పటివరకు కొంతవరకు ఒక ప్రముఖ ఆసుపత్రిలోనే వైద్యం జరుగుతూ ఉంది. అంటే చాలామంది డబ్బు లేకపోతే ప్రాణానికి ప్రమాదమా, డబ్బు లేకపోతే ప్రాణం పోవాలా, అదేం కాదు మేము అందరూ ఉన్నామని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి చాలామంది ఉన్నారు. మాకు తెలిసింది మేము కూడా చేసే పరిస్థితి ఉంది. అంచేత రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులు, వర్తకులు కానివ్వండి, లేక లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, మరి అనేక మంది ఆన్లైన్లో పేరు చెప్పాల్సి లేదు. ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో అందరూ కూడా ఆ కుటుంబానికి సాయం చేసినట్టయితే ఆ కుటుంబం ద్వారా మరి చాలా వరకు ఆ ఫ్యామిలీ బాగా అంటే వైద్యం చేయించుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. లేదనుకుంటే డబ్బు లేకపోతే మనిషి ప్రాణమే పోవాలా అనేటటువంటి ఆలోచన ప్రతి వాళ్ళకి ఉండి సాయం చేయమని చెప్పేసి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తయారైపోయి ఏ విధంగా అంటే ఎవరికైనా ఏదైనా జరిగితే ఆడశాలలో పెట్టి ఆడశాలలోంచి డబ్బులు రప్పించుకొని వాళ్ళు లబ్ధి పొందే పరిస్థితి కనపడుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను. 9160539303. అమ్మాయి పేరు అమృత, కూతురు అన్నమాట, అంటే దెబ్బతిన్న అతను కూతురు. అలాగే ఇంకో నెంబర్ ఏంటంటే 9515496989. అమ్మాయి పేరు దడాల లక్ష్మి, సొంత వదిన గారు. అంచేత ఈ 2 నెంబర్లు చేసినట్టయితేనే పేషెంట్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ 2 నెంబర్లు కాకుండా మీరు ఎవరన్నా సరే చేతితో మీరే బై హ్యాండ్ ఇద్దామనుకుంటే మరి ఆ భార్య ఉంటుంది, ఆ భార్య పేరు మల్లిరెడ్డి దేవి, ఆ డోర్ నెంబరు 67322 అండి. అలాగే సుబ్బారావు నగరం 49వ వార్డు వారి ఏరియా. వారికి ఎవరు సాయం చేసినా సరే వాళ్ళ భార్య చేతికి ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ కూతురికి వదిన గారికి ఫోన్పే నెంబర్లకి దయచేసి ఎవరన్నా హెల్ప్ చేసినా వాళ్ళకి ఎంతో సాయం అవుద్ది. మీకు కొంత అయినప్పటికీ మీరు కొంత సాయం చేసినా వాళ్ళకి పెద్ద సాయం అవుద్ది. దయచేసి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా సౌహృదంతో పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మనందరం ఆదుకుంటేనే ఆ ఫ్యామిలీ కూడా బయటపడుతుంది. అంచేత అలాంటి ఫ్యామిలీకి మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో బుద్ధిస్టు సర్క్యూట్ ఏర్పాటుకు కృషి వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్ర పేపర్ మిల్స్ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో జనసేన క్లీన్ స్వీప్. ఘన విజయంపై ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హర్షం. ఇన్నేసుపేట కోఆపరేటివ్ బ్యాంక్ వివాదం, బాధితులకు న్యాయం చేయాలి. జిల్లా సహకార అధికారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల వినతి. రాజమండ్రిలో సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన డాక్టర్ గాని భాస్కరరావు. ఇది బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.